హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఉద్యోగ సమాచారాన్ని చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి. సో అన్నీ కూడా చూద్దాము. ఇందులో మనము మొదటగా చూసినట్లయితే ఏపీ హైకోర్టు జాబ్స్ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా ఆన్లైన్ టెస్ట్ వల్ల కలిగేటువంటి లాభాలు అనే అంశాన్ని అయితే చూద్దాము. చాలామంది అయితే అడిగారు, సో సార్ కంప్యూటర్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఈసారి నిర్వహించబోతున్నారు కదా, సో మరి మాకు కొంతవరకు ఐడియా లేదు దానిపైన, దాని గురించి చెప్పండి. అంతేకాకుండా ఈ పేపర్ బేస్డ్కి ఆన్లైన్ టెస్ట్కి తేడా ఎలా ఉంటుంది, సో దానివల్ల లాభమా నష్టమా అనేటువంటి కామెంట్స్ అయితే తెలియజేశారు. చాలా క్లియర్గా చెప్తానండి ఎన్ని లాభాలు ఉన్నాయో వాటి వల్ల మనకి. ఓకే, నెక్స్ట్ 35,281 కొత్త ఉద్యోగాలకు టైం టేబుల్. మరి ఎక్కడ విడుదల చేస్తున్నారు, ఏం ఉద్యోగాలు ఎప్పుడు విడుదలవుతాయి అనే వివరాలు చూద్దాము. విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలలో ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల విడుదలకైతే అప్డేట్ అయితే వచ్చింది, నోటిఫికేషన్ చూద్దాము. నెక్స్ట్ ఏపీ పోలీస్ అభ్యర్థులు ఎన్ని రోజులుగా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నటువంటి పోలీస్ నోటిఫికేషన్ పైన ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో దాని గురించి కూడా మనము చూద్దాము. ఓకేనా, సో వన్ బై వన్ చూద్దాము. సో గైస్, అందరికీ కూడా ఒక ముఖ్యమైన సమాచారం అండి. ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేశామండి. ఒకే దగ్గర ఆన్లైన్ క్లాసెస్, ఓకే, ఆన్లైన్ టెస్ట్ సిరీస్, మార్క్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి PDF అన్నీ కూడా ఒకే ప్యాకేజీలో చాలా తక్కువ కాస్ట్లో మీకోసం అయితే అందజేస్తున్నాం. ముఖ్యంగా పూర్ స్టూడెంట్స్ విజయం సాధించడం కోసము మీరేం చేస్తారంటే వెంటనే కోర్స్ అయితే తీసుకోవద్దు, యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి, అక్కడ ఉంటాయి చాలా. ఓకే, డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే కోర్స్ అయితే తీసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నాతో డైరెక్ట్ మీరు చాట్ చేయొచ్చు. ఓకే, మంచి ఆప్షన్, ఉపయోగించుకోండి. సో హైకోర్టు చరిత్రలోనే అతిపెద్ద రిక్రూట్మెంట్ అండి, ఎవరు కూడా అవకాశం వదులుకోవద్దు. ఒక 2 మంత్స్ కరెక్ట్, 2-3 మంత్స్ కరెక్ట్ కష్టపడండి. సో మీకు మంచి లైఫ్ అయితే వస్తుంది ఉద్యోగం రూపంలో. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, SI కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ PDF డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా, మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు వితిన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు SI కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,500 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది, పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం రోజున. నెక్స్ట్ తర్వాత వితిన్ 2-3 డేస్ బ్యాక్ DGP గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే 6,500 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని. మరి అందులో భాగంగా ఈ 15వ తారీఖు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. అదేంటి అంటే ఏపీ పోలీస్ ట్రైనింగ్ వింగ్ ట్రైనింగ్ ఫర్ SCT SI అండ్ SCT PC సివిల్ APSP అటెండ్ మైనర్ రెస్పెక్ట్ అండ్ అదర్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ రిక్వైర్డ్ టు కండక్ట్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్. అంటే రిక్రూట్మెంట్ జరిగే ముందు మరి ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా త్వరితగతిన
ఓకే, ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఈ యొక్క కాపీని అయితే విడుదల చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అంటే నియామక ప్రక్రియ అనేది జరుగుతుంది, అంటే ముందుకు సాగుతుంది అనేది అయితే మనం ఇక్కడ తెలుసుకోవాలి. యూనిట్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిసిటీస్ శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, సో పెదవేగి, మచిలీపట్నం, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురము. సో మరి వీటిలలో అయితే ఈ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. ఇక్కడ ఏర్పాట్లను త్వరితగతిన చేయండి అంటూ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చాక రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తరువాత వీటి ఏర్పాట్లు చేస్తే అంత త్వరగా కాకపోవచ్చు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కదా. సో నోటిఫికేషన్ ఇచ్చేసి ప్రిలిమ్స్ అయ్యేలోపు వీటన్నిటిని కూడా రెడీ చేస్తే ట్రైనింగ్ ఫెసిలిటీసు అప్పుడు వేగవంతంగా మరి ఈవెంట్స్ కండక్ట్ చేయడం కావచ్చు, ఈవెంట్స్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, అవన్నీ కూడా రెడీగా ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఇదైతే విడుదల చేశారండి. సో మరి అనుకున్నట్లుగా అన్నీ జరిగితే నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ ఎండింగ్లో అయినా కూడా మనకు పోలీస్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా టైం అనేది వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ పైన దృష్టి సారించండి. సో మీకోసం చాలా తక్కువ కాస్ట్లో మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేసామండి. ఓకే, చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత చెప్పించాము. ఒకసారి డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మరి నెక్స్ట్ వన్ చూసినట్లయితే నెల్లూరు జిల్లా గురించి చూద్దాము. విశాఖపట్నంలో, నెల్లూరులో కూడా విడుదలయ్యాయి. నెల్లూరు జిల్లాలో పీడియాట్రిషియన్ ఫిజిషియన్ల ఖాళీలు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్యాధికారి కార్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు: పీడియాట్రిషియన్, టెలిమెడిసిన్ హబ్ 1, జనరల్ ఫిజిషియన్ 1, ఎంబీబీఎస్ ఎండి డిప్లొమా అర్హత ఉండాలి, 42 సంవత్సరాలకు మించకూడదు, వేతనం 1,00,000 రూపాయలు. దరఖాస్తు ఆఫ్లైన్లో పంపాలి. దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నెల్లూరు చిరునామాలు అందించాలి. నవంబర్ 22 లాస్ట్ డేట్. మరి అఫీషియల్ వెబ్సైట్ sps.nelluru.ap.gov.in. ఒకసారి చూసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫామ్ వివరాలు కూడా అందుతాయి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి విశాఖపట్నం నుంచి విడుదలైందండి. విశాఖపట్నం శిశు సంక్షేమ శాఖలో లీగల్ కౌన్సిలర్ ఉద్యోగాలు. విశాఖపట్నంలోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన లీగల్ కౌన్సిలర్ పోస్టులకి భర్తీగాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నది. సో ఎల్ఎల్బితో పాటు న్యాయవాదిగా 5 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలి. 40 ఏళ్లకు మించకూడదు. నెలకు 35,000. మరి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ప్రగతి భవన్, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం చిరునామాకు పంపాలి. నవంబర్ 23 లాస్ట్ డేట్. విశాఖపట్నం ap.gov.in వెబ్సైట్ అయితే ఒకసారి చూడాలి అంటూ ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సో 35,000 ఉద్యోగాలకు సంబంధించి టైం టేబుల్ విడుదల చేశారని చెప్పాను కదా అండి, చూద్దాం. రైల్వే ఉద్యోగాల భర్తీపై టైం టేబుల్ ప్రకటన. సో ఈరోజే వచ్చిందండి పేపర్ ఇది. మనం ఈనాడు వార్తాపత్రికలో చూడవచ్చు అందరూ కూడా. ఉద్యోగాల భర్తీపై రైల్వే శాఖ తొలిసారిగా టైం టేబుల్ ప్రకటించింది. మార్చి వచ్చేలోగా 35,281 పోస్టుల నియామకానికి సన్నాహాలు చేస్తుంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ అండి, చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా మంచి ఉద్యోగాలు. ఎన్టీపీసీ కేటగిరీ కింద పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ 2019 ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ జారీ చేసింది. 2022 2 దశల్లో పరీక్షలు నిర్వహించింది. మొత్తం 21 ఆర్ఆర్బీలకు గాను 17 ఆర్ఆర్బీల ఫలితాలను ప్రకటించాయి. మిగిలినవి త్వరలోనే వెల్లడించున్నాయి. అయితే 6వ లెవెల్ ఉద్యోగాల ఫలితాలు సెప్టెంబర్లో వెల్లడయ్యాయి. 7,124 మంది ఎంపికయ్యారు. వారి వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన జరుగుతుంది. 5వ లెవెల్ ఉద్యోగాల ఫలితాలు ఈ నెల 3వ వారంలో వెల్లడించనున్నారు. అయితే డిసెంబర్ 2వ వారం నాటికి మెడికల్ పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన పూర్తవుతుంది. జనవరి 3వ వారంలో అర్హుల జాబితాలను ప్రకటిస్తారు. 4వ లెవెల్ ఉద్యోగాల రిజల్ట్ జనవరి 2వ వారంలో ప్రకటిస్తారు. 3వ లెవెల్ ఉద్యోగాల అర్హుల జాబితాను మార్చి 1వ వారంలో ఖరారవుతుంది. 2వ లెవెల్ పోస్టులను మార్చి 4వ వారంలో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది.
మెరిట్ ఉండి మెడికల్ పరీక్షలో పెద్ద పోస్టుకు అర్హత సాధించని వారిని తదుపరి స్థాయి పోస్టులకు పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఈ యొక్క 35,281 ఉద్యోగాలకు సంబంధించి టైం టేబుల్ ప్రకటించడం అయితే జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, గ్రామ సచివాలయాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. గ్రామ సచివాలయ వ్యవస్థలో తొలి కారుణ్య నియామకము, కుప్పం మహిళకు కొత్త జీవితం అంటూ ఇక్కడ అప్డేట్ చేశారు. భర్తను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో 2 బిడ్డలతో బతికిడుస్తున్న ఒక అభాగ్యురాలి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పానికి చెందిన మహిళకు సచివాలయ వ్యవస్థలో మొట్టమొదటిసారిగా కారుణ్య నియామకం చేపట్టారండి. ఇదొక మంచి శుభపరిణామం. క్రింద ఉద్యోగం కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ గారు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేసింది. తిరుపతి నగరం ముత్యాలరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ఆ మహిళకు సచివాలయ అడ్మిన్ సెక్రటరీగా నియామక పత్రాన్ని అందజేయడం అయితే ఇక్కడ చూడవచ్చు. అంటే సచివాలయ వ్యవస్థలో కూడా ఈ యొక్క కారుణ్య నియామకాలు చేపట్టడం అయితే హర్షించదగ్గ విషయం అండి. ఓకేనా, ఇప్పటి వరకు లేదు. ఓకే, ఇప్పటివరకు అయితే లేకుండే. సో ఫస్ట్ టైం ఈ యొక్క పద్ధతిని కూడా తీసుకురావడం అయితే కొంత మంచి అవకాశంగా మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు 3వ నోటిఫికేషన్లో చాలా భారీ మొత్తంలో అయితే ఈసారి కూడా ఖాళీలు ఉన్నాయండి. సో మరి నోటిఫికేషన్ అయితే జనవరి తర్వాతనే వచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇంకా బదిలీల ప్రక్రియ అయితే కాలేదండి. గ్రామ వార్డు సచివాలయాల్లో వెయిటింగ్ చేస్తున్నటువంటి అంశం ఏమైనా ఉంది అంటే బదిలీల ప్రక్రియ, అది ఎప్పుడవుతుంది అనేది కూడా అంటే ప్రాసెస్లో ఉంది. వన్స్ అది అయిన తర్వాతే మనకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి ఒక నోటీస్ అయితే ఈ మధ్యలో విడుదల చేశారు. దాన్ని ప్రత్యేకంగా ఫిల్ చేయాలన్నారు, కానీ సో దాన్ని సపరేట్గా ఏంటి మళ్ళీ 3వ నోటిఫికేషన్లోనే ఫిల్ చేస్తామన్నట్లుగా మళ్ళీ కూడా అది పెండింగ్లో పడిపోయినట్లుగా అయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి CBT వల్ల లాభాల నష్టాల అంటే దీనివల్ల మనకు లాభాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే కొన్ని మైనర్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, బట్ దీనివల్ల లాభాలే ఎక్కువగా ఉన్నాయండి. ఏంటి మరి ఈ లాభాలు కనుక చూసినట్లయితే, సో ముందుగా మనం చూసినట్లయితే పరీక్షా సరళి అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. ఓకే, ప్రశ్నల సరళి అనేది సింపుల్గా ఉంటుంది. మనం కనుక పేపర్ బేస్డ్ అయితే ఆ పేపర్ బేస్డ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చాలా టఫ్ అనేది వస్తుందండి. ఇటీవల మనం అన్నీ చూసాం. కానీ కంప్యూటర్ బేస్డ్లో ఆ లెవెల్లో ఇవ్వకపోవచ్చండి. మనం ప్రీవియస్ పేపర్లు కూడా ఆల్రెడీ మీకు చూపించాను. ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మామూలుగా వన్ లైన్లోనే ఉంటుంది. క్వశ్చన్ టు ఆన్సరే ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ టు డైరెక్ట్ ఆన్సర్సే ఉండడం అయితే మనము చాలా వరకు చూడవచ్చు ఇప్పటివరకు జరిగిన ఆన్లైన్ ఎగ్జామ్స్లో. ఇటీవల ASO ఎగ్జామ్ కూడా జరిగింది కదండి. ASO ఎగ్జామ్ జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది. అవన్నీ కూడా వన్ లైన్లోనే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో అదే విధంగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ హైకోర్టు ఉద్యోగాలలో మరి స్టాండర్డ్ జీకే అయితే జనరల్ నాలెడ్జ్ అయితే అడగడంతో మరి అది కూడా కొంత సింపుల్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ సింపుల్గానే ఉంటుందండి, కానీ క్వశ్చన్స్ అడగడం మాత్రము కొంచెం వెరైటీగా అడుగుతారు. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కొత్తవి మనకు తెలియనటువంటివి ఎక్కువగా అడిగే అవకాశము దీంట్లో ఎక్కువగా ఉంటుందండి. ఇది నెంబర్ 1 పాయింట్. ఓకేనా, క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది కొంచెం మనకు అనుకూలంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వలన ఏంటంటే సో నార్మలైజేషన్ విధానం ఉంటుందండి. ఓకేనా, అంటే ఒకేసారి అందరికి ఎగ్జామ్ ఉండదు. ఒకరోజు కొంతమందికి, ఓకే, ఇంకొక రోజు కొంతమందికి, ఇంకొక రోజు కొంతమందికి, ఈ విధంగా షిఫ్టుల వారీగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దానివల్ల ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ జరిగిన షిఫ్ట్లో కొంతమంది ఎగ్జామ్ రాస్తారు, ఆఫ్టర్నూన్ జరిగిన షిఫ్ట్లో కొంతమంది ఎగ్జామ్ రాస్తారు. మార్నింగ్ జరిగిన షిఫ్ట్ చాలా ఈజీగా వచ్చింది అనుకోండి పేపర్, ఓకే, 80 మార్కులకు 60 మార్కులు తెచ్చుకునే విధంగా వచ్చింది అనుకోండి, ఓకే ఫైన్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ చాలా టఫ్ వచ్చి 80 మార్కులకు 50 మార్కులు కూడా వచ్చేలాగా లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఈజీగా వచ్చిన దాన్ని హార్డ్గా ఉన్న దాంతో యావరేజ్ చేసి, ఓకే, రెండింటిని కూడా నార్మలైజ్ చేస్తారు, మార్కులని నార్మలైజ్ చేస్తారు. అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి మార్కులు యాజ్ ఇట్ ఈస్ అవి మనకు వచ్చినట్లు కాదు, నార్మలైజేషన్ ద్వారా తీసినటువంటి మార్కులే
మనవిగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఈ ఎగ్జామ్ హార్డ్‌గా రావడము, ఈజీగా రావడం అనేటువంటి సమస్య ఉండదండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే టైం అనేది మనకు సేవ్ అవుతుంది ఇక్కడ. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌లో ఏంటంటే అక్కడ మనకు టైం చూపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ దగ్గర టైం అనేది మనకు చూపిస్తుందండి. ఓకే. దానివల్ల మనం ఏం చేయొచ్చు అంటే టైం ఎంతుంది ఇంకా అని చెప్పేసి చూసుకోవచ్చు. అంతేకాకుండా ఓఎంఆర్ షీట్ ఇచ్చినట్లయితే ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ అంటే పేపర్ బేస్డ్‌లో ఓఎంఆర్ షీట్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రాంగ్ గనుక ఆప్షన్ పెడితే అది అంతే ఔట్. ఆ క్వెషన్ ఇక దాన్ని మనము రిటర్న్ తీసుకోలేము, దాన్ని కొట్టివేయలేము, ఏం చేయలేము. కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో అలా కాదు. 4 ఆప్షన్‌లో మనము ఒకదానికి ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అంటేనే అది మూవ్ అవుతుంది. ఒకవేళ మనం సడెన్‌గా తప్పిచ్చామనుకోండి దాన్ని మళ్ళీ చేంజ్ చేసి ఇది ఏ ఇచ్చాను కదా! బి ఆన్సర్ అని చెప్పేసి బికి పెట్టేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళొచ్చు. సో, దానివల్ల కూడా మనకు మార్కులు సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, అంతేకాకుండా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించడం ద్వారా అవినీతి తక్కువ జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా? ఎక్కువగా అవినీతి జరిగి అంతేకాకుండా ఈ యొక్క కొన్ని అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. పేపర్‌లు లీక్ అవ్వడము అలాంటివైతే చూస్తుంటాం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎగ్జాము హాల్‌లో కూర్చున్న తర్వాత ఎగ్జాక్ట్‌లీ టైంకు మనకు పేపర్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకేనా? ప్లస్ రాంగ్ క్వెషన్స్ వచ్చే అవకాశాలు చాలా 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 రేర్ ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో. ఓకేనా? పేపర్ బేస్డ్ అయితే ప్రింటింగ్ మిస్టేక్స్ అని అవి ఇవి అవుతా ఉంటాయి. కానీ ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో మిస్టేక్స్ జరగడము చాలా చాలా రేర్‌గా చూస్తుంటాం మనం. ఇవైతే మెయిన్ అడ్వాంటేజ్‌గా మనం చెప్పుకోవచ్చు. మరి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్‌కి కంప్యూటర్ పరిజ్ఞానం లేదు అని అంటే మాకు కంప్యూటర్ పరిజ్ఞానం లేదు సార్ మేము ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో, వాళ్ళకి కొంచెం డిఫికల్టే అండి. కానీ ఏం కాదు. అక్కడ ఉన్నటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ మీకు ముందే చెప్తారు. ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. లేదా ఎగ్జామ్‌కి 1 ఆర్ 2 అవర్స్ 2 డేస్ ముందు ఏదైనా నెట్ సెంటర్‌కెళ్ళి మొత్తం ఒకసారి చెక్ చేయండి మీరు. అంటే ఇప్పటివరకు మాక్సిమం కంప్యూటర్ అంటే తెలియదు కొంతమందికి అనుకున్న వాళ్ళు మాత్రమే. సో, అలాంటి వాళ్ళు ఒకసారి మీకు చూసి మార్క్ టెస్ట్‌లు మనకు అవైలబుల్‌గా ఉంటాయి. ఓకే. మన వెబ్‌సైట్‌లో కూడా మార్క్ టెస్ట్‌లు ఉంటాయి. ఒకసారి అవి ఓపెన్ చేసి రాయడము అలాంటివి చేస్తే మనకు కొంచెం ఈజీగా అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్. ఇంకేమైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, డెమో క్లాసెస్ వినండి. మీకు నచ్చితే తీసుకోండి. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బై. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.